బీఆర్ఎస్కు మరో షాక్, కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జూబ్లీస్లోని తన నివాసంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో పొంగులేటి సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి. ఈయన ఒక్కడు తక్కువైండా, ఎవరు ఈ సంజయ్ ఒక్కడు తక్కువైంది. ఇది నిన్ననే అనుకున్నా చాలా స్పష్టంగా. అవి ఏమైనా ఉంటే మామూలుగా, కాకపోతే ఏం చేయాలంటే పార్టీలు మారని, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అవి ఏమైనా కానీ మారితే మారిండు, కానీ ఒక చిన్నది ఏం చేయాలంటే ఓట్లేసిన జనాలకు చెప్పుల దండే వేసే అవకాశం కూడా ఇవ్వాలి. పదవితో మారేటోడికి, బీఆర్ఎస్ నుంచి వచ్చేటోడికైనా సరే, బీఆర్ఎస్ నుంచి పోయేటోడికైనా సరే, బీజేపీలోకి వచ్చేటోడైనా సరే, బీజేపీ నుంచి ఇంకో పార్టీలోకి పోయేటోడైనా సరే, ఫస్ట్ పదవికి రాజీనామా చేసి తర్వాత పార్టీ మారాలి. లేదు డైరెక్ట్ పదవితో పార్టీ మారేటోడికి ఏం చేయాలంటే ఓ చెప్పుల దండ కూడా వేసే అవకాశం మాకు ఇస్తే, ఓట్లేసిన జనాలకు ఇస్తే, ఆ నియోజకవర్గం వాళ్ళకు కూడా సంతృప్తి ఉంటుంది. అరే జనాలు పిచ్చోళ్ళా, కుక్కలా, జనాలు ఏంది సౌటలా, దద్దమ్మలా, మీ దృష్టిలో ఏంది జనాలంటే వాల్యూ ఉండదా? సింపుల్గా చూడురి, ప్రచార రథం ఎక్కుతారు పూరం రాజకీయ నాయకులు. ఇక తిట్టుడు వద్దులే, తిట్టినా కూడా దానికి ఆ తిట్టు వేస్ట్. వీళ్ళు ప్రచార రథం ఎక్కి మైక్ పట్టుకొని మెడల బీఆర్ఎస్ కండువా, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తా, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన కూడా చెప్తా. ఏమంటారు సింపుల్గా, కేసీఆర్ తెలంగాణ తెచ్చిన దేవుడు, మన జాతిపిత, కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడిన మహా ఋషి, మహా మనిషి, గొప్ప వ్యక్తి రేవంత్ ఏం చేసిండు? చంద్రబాబు సంకల్లో జొర్రిండే తప్ప ఏమన్నా ఉద్యమంలో ఉన్నాడా? మీరందరూ కూడా గమనించాలి. మన తెలంగాణ బిడ్డ, మన ఉద్యమకారుడైన బాపును మళ్ళా గెలిపించుకుంటే మన బతుకు బాగుంటుందని ఈతల మాటలు అన్నీ చెప్తారు. ఆ విలువలు కూడా ఈ మాటలకు అట్రాక్ట్ అయ్యి, ఈ మాటలను నమ్మి వీటికి ప్రలోభానికి గురై ఓట్లేసిన జనాలకు ఇప్పుడు విలువ లేకుండా పోయింది. నువ్వు బాపును దేవుడు అంటివి, కేసీఆర్ రేవంత్ రెడ్డిని దొంగ అంటివి, పోయి మళ్ళీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పించుకుంటువి. నువ్వు మనిషివా, గాడిదివా, ఇక కుక్కవా, రాజకీయ నాయకుడివా? సందిగ్ధంలో మీ నియోజకవర్గ ప్రజలు ఉంటారు. వాళ్ళ యొక్క డౌట్లను క్లియర్ చేయి. గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా సిగ్గు లేకుండా పోయి కేసీఆర్ పక్కలకు జోరిరు. వాళ్ళు మొదలుపెట్టిరు, వీళ్ళు పుంజుకుంటున్నారు. రేపు ఇంకోటికి అంటుకోవద్దంటే ఇక్కడ ఆపేయాలి. ఇక్కడ ఆపాలంటే జనాల్లో చైతన్యం మొదలు రావాలి. ఎవడైనా అధికారంతో పాటు పార్టీలోకి మారితే చెప్పులు ఇసురుగొట్టురు. ఆడెవ్వడైనా సరే, ఆ పార్టీ ఈ పార్టీ, అధికార పార్టీ ప్రతిపక్షాన్ని ఏమీ ఉండొద్దు. అందరి మీద వేసినప్పుడు చైతన్యం వస్తుంది. బీఆర్ఎస్లో మొదలైంది, కాంగ్రెస్లో అంటుకున్నది, రేపు బీజేపీలో గిదే కొనసాగుతుంది. మన విలువలకు, ఇక్కడ మన యొక్క ఓటుకు విలువ లేనట్టే. మనం ఈ పార్టీలో ఉండగా కేసీఆర్ మనిషి అని చూసి ఓటేసిన వాళ్ళు కొందరు ఉంటారు. ఆ పార్టీలో ఉండగా రేవంత్ రెడ్డి మనిషి అని చూసి కొందరు ఓటేసిన వాళ్ళు ఉంటారు. నువ్వు వీళ్ళకేం చల్లకపోతే వాడు అలాకేం చిల్లకొచ్చే. మీ స్వార్థపు రాజకీయాలకు మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటే జనాలు పిచ్చోళ్ళ, జనాలకు విలువ లేదు. ఇప్పుడు బాన్సువాడాలో విలువ లేదు. మళ్ళీ పోతే కడియం శ్రీగారి స్టేషన్ కనుపూర్లో విలువ లేదు. ఇప్పుడు జగిత్యాలలో విలువ లేదు. దానవన్న దగ్గర విలువ లేదు. ఏడ విలువ లేదు జనాలకు. భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం నేడు ఢిల్లీకి సీఎం రేవంత్. 2 రోజుల పాటు అక్కడే మకాం. రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం. మంత్రివర్గ విస్తరణపైన మంతనాలు. కేంద్ర మంత్రులతోనూ భేటీ. రాష్ట్రానికి నిధులు కోరనున్న ఈ సీఎం. ఇక భారీ ఎత్తున వస్తారట. ఇక పోయేటోళ్ళందరికీ మనం కూడా భారీ ఎత్తున చెప్పులు తీసుకుపోయి దండలేయాలి. అందరికీ వేయాలి. ఆడు ఎవడైనా సరే ఏమనద్దు, చేర్పించుకుంటోళ్ళని ఏమనద్దు, వాళ్ళనందు విలువ. చేరటోనే కాదు, ఎవడైతే మారుతాడో వాడినే వేయాలి. సింగరేణి మనుగడ ఎలా? రోజు రోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు. వచ్చే 15 ఏళ్లలో మిగిలేవి 12 గనులు మాత్రమే. ప్రస్తుతం 39 గనుల్లో మైనింగ్. వేలంలో ప్రైవేటు సంస్థల పాలైన 2 బ్లాకులు. వేలంలో పాల్గొంటేనే మంచిదంటున్న అధికారులు. సింగరేణికి గనులు కేంద్రకంగా ఉదారంగా కేటాయించాలని అధికార విపక్షాలు. ఏముంటుంది, వాడు ప్రైవేట్ వాడిని చేతికిస్తే ఆడంతా దోసుక తింటాడు. ఏముండదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు అక్కడ సౌలతులు సరిగ్గా లేకున్నా కూడా వీడు మళ్ళీ రావద్దు నా దవాఖానకు అనుకుంటాడు. ఎందుకో చెప్తుంది. ఎందుకంటే వాడు మళ్ళీ వస్తే ఇంక పని ఎక్కువ.
అని ఆడు మళ్ళీ వస్తే పేషెంట్కి స్ట్రెస్ ఎక్కువ. సో వాడు ఆయన రోగం జల్దీ నయం కావాలి అని వీడు చూస్తాడు, గవర్నమెంట్ డాక్టర్ చూస్తాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఎట్లా ఇచ్చే జీతం ఇస్తుంది అండర్లో ఉన్నప్పుడు. అంటే ఒక గవర్నమెంట్ ప్రైవేట్ అని కాదు, ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నా. ప్రైవేట్ వాడు చేతికి పోతే ఏమవుతుందో చెప్తా. ఆడేం చేస్తాడు, నీకు జ్వరం వచ్చింది, నీకు జ్వరం వెళ్ళని తక్కువే గోలియాడు, ఇంకెక్కువే గోలిస్తాడు. ఏమంటాడు సింపుల్గా, నీకేముండదు, ఈడ పట్టుకుంటాడు ఈడ చూసి ఎట్లా బాబు ఇదేదో వైరల్ ఫీవర్ లెక్క ఉన్నట్టుగా, ఏం తిన్నావు నిన్న అంటాడు. ఏడికి పోయినామంటాడు, దొడ్డికి ఎన్నిసార్లు పోయినామంటాడు. దానికి దీనికి సంబంధం ఉండదు, ఆడ అడుగుతాడు అంతే, ఇక మనం చెప్పాలి. దాన్ని మళ్ళా ఎట్లా వస్తుంది అంటాడు. విచిత్రమైన క్వశ్చన్లు అనేసి వాడు 2 గోళీలు రాస్తాడు, ఆ 2 గోళీలకి 200 రూపాయలు తీసుకుంటాడు. మళ్ళీ అది వేరే విషయం. తీసుకొని ఏం చేస్తాడు, సింపుల్గా జ్వరం ఎక్కువటైతే చేస్తాడు. జ్వరం ఎక్కువ రావాలి, వాంతులు రావాలి, విరోచనాలు కావాలి. మళ్ళీ ఆ దగ్గర డాక్టర్ అయ్యా జ్వరం ఎక్కువైందంటే, నేను చెప్పినా బాబు నువ్వు బయట ఏదో తిన్నట్టు ఏది తినదంటాడు. వీడు మర్చిపోతాడు, ఏదో తిన్నా అనుకుంటాడు. వాడు ఏం తినను కూడా తినడు. ఏం తినలేదు సార్ అంటే, ఏదో తినుంటావు ఎందుకు ఇట్లా అవుతుంది అంటాడు. అని మళ్ళీ ఇప్పుడు 500 రూపాయల గోళీలు రాస్తాడు, ఏదో గ్లూకోజ్ అంటాడు, సూది అంటాడు. అట్లా వాడికి ఏం రావాలంటే పేషెంట్ మళ్ళా రావాలి, వీడికి లాభం కావాలి, అవతలడికి నష్టం కావాలి. ప్రైవేట్ సంస్థల్లో అట్లే ఉంటుంది. ఇప్పుడు ఈ సామాన్యుల కార్మికులకు న్యాయం జరగదు, సింగరేణుల్లో కడుపు మీద కొట్టినట్టే అవుతుంది ప్రైవేటు సంస్థల చేతులకు పోతే. సింగరేణి అదుపులోనే ఉండనియాలి మిగతా అన్ని గుట్ల. దయచేసి గమనించాలి ప్రభుత్వాలు ఈ అంశాలన్నీ కూడా.